ఏదైనా ఇంపార్టెంట్ విషయాలను సమావేశాలు జరుగుతున్నప్పుడు బయట ప్రకటిస్తే సభ పట్ల అమర్యాదగా ప్రకటించారు అనేటువంటి మాట మాట్లాడింది. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఒక పిరికిపంద పార్టీ. నిన్నగాక మొన్న స్టిల్ వాటర్స్ లో అంటే నిమ్మలంగా ఉన్న నీళ్లలో రాయి వేసినాడు కేసీఆర్. ఏమని పాలమూరు రంగారెడ్డిని నెగ్లెక్ట్ చేస్తున్నారు, అది ఇది రకరకాల ఆరోపణలు చేస్తున్నాడు. తన విశేషమైన అనుభవాన్ని వాడుకొని ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాటలు మాట్లాడాడు. ఇవాళ వాళ్ళు తొడగొట్టి సభను కన్వీన్ చేసేసి సభలో మాట్లాడుకుందాం రా అంటే ఎందుకు రాడు? మరి ఎందుకు ప్రతిపక్ష నాయకుడు హోదా? ప్లీజ్ మనలో మాట వస్తే కదా, మీరు వస్తే కదా సభ దరిదాపులకు వచ్చినారా? సభ మాట్లాడతారండి ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి సార్, తొందరపడద్దు మీరు. అయ్యగారు స్వామీజీ అనేది ఏంటంటే కేసీఆర్ సభ నీడలో కన్నా వచ్చినారా కేసీఆర్ గారు? అయ్యో వచ్చి ఉంటే ఆయనను చూసే వీళ్ళు అల్లరి చేశారు, రచ్చరచ్చ జరిగింది. ఇది కేవలము కేసీఆర్ ను సభలో ఎంటర్ కాకుండా చేసిన పని అని మనం అనగలుగుతుంది. ఇవాళ రాకేష్ రెడ్డి కూడా మాట్లాడుతుంటే, నేనైనా మాట్లాడుతుంటే, మీరైనా మాట్లాడితే లోకం మాట్లాడు కదా. నువ్వు సభకే రాకపోతుంది, వస్తేవి 2 నిమిషాలు అక్కడ ఉంటివి, సిగ్నేచర్ పెడితే వెళ్ళిపోతుంది, 5 నిమిషాలు ఓకే నీకు లెక్కాయి. మరి నీవు ఎట్లా రాష్ట్రాన్ని రక్షించడంలో ప్రతిపక్ష పాత్ర ఏంటిది? ఇవాళ ఆయన బిడ్డ చెప్పింది కదా కవిత ఈరోజు మాట్లాడుతూ బయట, ఒకవేళ మా డాడీది తప్పు లేకపోతే, కేసీఆర్ది తప్పు లేకపోతే ఆయన సభలో వచ్చి పార్టిసిపేట్ కావాలన్నది. ఇక ఇంతకంటే గొప్ప మాట ఎవరు మాట్లాడతారు చెప్పండి? ఆయనకి ఎవరు చెప్తే బుద్ధి వస్తుంది? తెలంగాణ ప్రజలు చెప్తేనా, లేకపోతే అధికార పక్షం చెప్తేనా, ప్రతిపక్షం? మాట్లాడితే ఎట్లా శరత్ గారు? సార్ మీకు నమస్కారం, మీరు అట్లా తొందరపడి ప్రొవోక్ కావాలి. మీరు మీరే మాట్లాడుకోండి, మేము ఉండం లైవ్ లో. చంద్ర గారు మీకు ఇస్తా ఒక 2 minutes. లేదు చంద్ర గారు మీకు ఇస్తాను అవకాశం. మీరు మాట్లాడుకుంటానే మీరు మాట్లాడుకోండి, నేను లైవ్ లో ఉంటా. సతీష్ గారు గొడవ పెట్టుకోవడానికి లైవ్. ఒక నిమిషం చంద్ర గారు శరత్ గారు చెప్పిన తర్వాత మీకు ఫుల్ అవకాశం ఇస్తా, 10 నిమిషాలు ఆయన ఒపీనియన్ తెలంగాణ కోసము ఏం చేసిర్రో శరత్ గారికి తెలియదా, మన రాకేష్ అన్నకి తెలియదా? ఆయన పెద్ద మనిషిని పట్టుకొని అట్లా విధానం మీద మాట్లాడండి. నేను మాట్లాడుతున్నాను, వినండి దయచేసి. ఇప్పటి వరకు వ్యక్తిగతంగా మాట్లాడితే అది నేను ఒప్పుకోనండి. ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు చెప్పండి. ఒక్క నిమిషం చెప్పినట్టు మాట్లాడు, ఇట్లా మాట్లాడకండి. మాట్లాడుకుంటే మమ్మల్ని మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. చంద్ర గారు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని లైవ్ లో పెట్టి మాట్లాడితే మేము ఒప్పుకోం. చంద్ర గారు ఇప్పుడు కేసీఆర్ ను ఆయన విమర్శించొద్దంటే ఎట్లా? శరత్ గారు అంటే ఎందుకు విమర్శిస్తారండి? విమర్శిస్తున్నాడు సభకు మీద మాట్లాడి, వ్యక్తిగతంగా మాట్లాడేది సభకు అబ్యూజివ్ వర్డ్స్ కాదు కదా. వ్యక్తిగతంగా ఏమన్నా మేము అంటే కవిత టాపిక్ తీయంగానే వ్యక్తిగతం అవుతుందా? ఆయన బిడ్డ చెప్పింది ఆమె ఎమ్మెల్సీ అసెంబ్లీకి రాకపోవడం విషయం మాట్లాడుతున్నారు. హరీష్ గారికి సమాధానం చెప్పండి, కేసీఆర్ గారు ఎందుకండి? పని చేయండి, హరీష్ రావునే పార్టీ లీడర్ చేయండి. మేక్ హరీష్ రావు as a legislature party leader. మా వ్యక్తిగతం, మా పార్టీ నిర్ణయం. మీ వ్యక్తిగతం అసలు మీకు రాజ్యాంగం మీద అవగాహన లేదు. ఈ రకంగా ఇది మీ పర్సనల్ విషయం కాదు. రాజ్యాంగం ప్రతిపక్ష పాత్ర అనేది మీ పర్సనల్ విషయం కాదు, మీ ఇంటర్నల్ విషయం కాదు. రాహుల్ గాంధీ తిరుగుతాడు, రాజ్యాంగాన్ని కూరి చేస్తున్నాడు మీరు రేవంత్ రెడ్డి. నేను అడిగే ప్రశ్న, నా రేవంత్ రెడ్డి ఎవడండి? రేవంత్ రెడ్డిని కూడా మేము క్రిటిసైజ్ చేస్తాం. నేను అడిగే ప్రశ్న చెప్పండి, భారతదేశంలో ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రాకుండా లేదా పార్లమెంటుకు రాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి సెలవులలో మీకు ఇదే తొందర? మీరంతా స్వామి భక్తి ప్రదర్శించడానికి ఒక్క నిమిషం చంద్రన్న, మీరు స్వామి భక్తి కోసం శరదన్న ఒక్క నిమిషం చంద్రన్న ఒక్క నిమిషం మీరు ఏమనుకో వ్యక్తిగత విషయం. రాకపోవడం అనేది వ్యక్తిగత విషయం. చంద్రన్న నేను మాట్లాడుతున్నా. శరద్ గారు ఒక్క నిమిషం అసెంబ్లీలో జరిగిన చర్చ విషయం జరుగుతుందా?
అన్న ఒక్క నిమిషం నేను మాట్లాడే ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడు సెలవులలో శరతన్న ఏమండి, సెలవులలో శరతన్న విదేశాలకు పోతున్నారు. అన్న శరతన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అన్న చంద్రన్న సీనియర్ రాకేష్ జీ, మీరు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం శరతన్న ఒక్క నిమిషం నేనేమంటున్నాను, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులకు వ్యక్తిగతాలు ఉండే అన్న ప్లీజ్ ఏమనుకోండి. నేను ఒక్క నిమిషం నేను ఏమంటున్నాను, పెద్ద ఆయన రావాలి, పెద్ద ఆయన రావాలి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి, తెలంగాణ వ్యాప్తంగా తిరగాలి అన్న చెప్పిందకినే మేము అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడమన్నా. నేను ఏమంటున్నాను, ఒక్క నిమిషం, ఆయన ప్రతిపక్ష నాయకుడు అన్న, అనుభవం ఉన్న నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధించిన నాయకుడు. నేనేమంటున్నామంటే ఆయన అక్కడ ఉంటే కుదరదన్న, రావాలా, ప్రజల మధ్యకి వస్తే మాలాంటి చైతన్యం వస్తుంది, మాలాంటి ఒక దిశానిర్దేశం వస్తే తెలంగాణలో ఈరోజు జరిగిన అవినీతి మీద ప్రతిపక్ష నాయకుడే అన్న. నేనేమంటున్నాను, ఇది ప్రైవేట్ కంపెనీ పార్టీలు కాదన్న, ప్రజలు మన గురించి కోరుకుంటారు. ఒక్క నిమిషం నేను చెప్పింది, నేను కేసీఆర్ గురించో రేవంత్ రెడ్డి గురించో మాట్లాడలేదన్న. ప్రజాస్వామ్య దేశం కావడానికి లక్షలాది మంది చచ్చిండ్రన్న. నువ్వు నేను రాలేదు, మనం ఆ ప్రజాస్వామ్యం పునాదుల మీద ఈరోజు మీరు ఎమ్మెల్యే అయినా నేను ఎమ్మెల్యే అయినా, ఆయన ముఖ్యమంత్రి అయిండు, 10 సంవత్సరాలు జెట్ సెక్యూరిటీ, హెలికాప్టర్లు, ఫ్లైట్లు, ప్రజల సొమ్ముతో మనం ఒక హోదా అనుభవించినామన్నా. ఈరోజు ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు, ప్రజలు నష్టాలలో ఉన్నప్పుడు, ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఈరోజు రాష్ట్రం మీద సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు ఇట్లా కూర్చోవడం కరెక్ట్ కాదన్న. మీరు ఏమన్నా అనుకోండి, లేదు రాజకీయాలను వదిలేసన్నా రజనీకాంత్ లాగానే ఉండాలా. నేనేమంటున్నాను, ప్రధాన ప్రతిపక్షం ఈరోజు తెలంగాణ చాలా కోరుకుంటుంది కేసీఆర్ నుంచి, ఎందుకంటే ఉద్యమ నాయకుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా భారతదేశం పార్టీ కూడా నిర్మించిన వాడు. ఈరోజు తెలంగాణ ఎన్నో గోసలు పడుతున్నదన్న. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గురించి చెప్పాలంటే మహిళలకు 2500 ఇస్తలేరు, పెన్షన్ ఎవరు అడగాలన్నా? అంటే మీకు అధికారం ఉంటే జగన్శేఖర్ ఉంటేనే అంటారు, లేకపోతే మళ్ళా ప్రజల మధ్య మీరు రావాలా. సీనియర్ నాయకులు అయితే మా వాళ్ళంటోళ్లకు ఒక దిశా నిర్దేశం వస్తుంది. పోరాడదాం కలిసి, ప్రతిపక్షం ఏ పార్టీలు ఏమైనా సరే అన్ని పార్టీలు కలిసి ఇప్పుడున్న ఈ దుర్మార్గమైన పరిపాలన, అబద్దాల పరిపాలన మనం కలిసి పోరాడదాం. రావాలా ప్రతిపక్ష నాయకులు. మనం ఈరోజు ఎన్నో నాయకులకి సాలరీస్ కావచ్చు, వసతులు కావచ్చు, అన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రభుత్వం అంటే ఎవరు? పేద ప్రజల సొమ్ము. సరదా ఒక నిమిషం, ప్రభుత్వం అన్న జీతాలు తీసుకుంటున్నాం, ప్రభుత్వ వసతులు తీసుకుంటున్నాం, సెక్యూరిటీ తీసుకుంటున్నాం అన్న, ఇదంతా పేద ప్రజల మీద పనులు పేద ప్రజలు అభివృద్ధి తీసుకుంటాం. కాబట్టి నా ప్రధాన డిమాండ్ కూడా నేనన్నా కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి రావాల్సిందే, మాకు నిర్దేశం చేయాల్సిందే. రాష్ట్రంలో మేము కావచ్చు, ప్రతిపక్షంలో ఎవరున్నా, ఆయన సీనియారిటీ కావచ్చు, ఆయన అనుభవం కావచ్చు, లేకపోతే ఆయనకున్న అవగాహన కావచ్చు రాష్ట్రం మీద. ఈరోజు ఎవరు చెప్తే వాళ్ళు అబద్ధాలు చెప్పి అందాలం ఎక్కిన తర్వాత మీరు అక్కడ పడుకుంటే మేము ఇక్కడ ఉంటే ఎట్లుంటదన్నా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నన్ను డిమాండ్, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. రేపు ఏ పక్షం ఉన్నా, ప్రతిపక్షం ఉన్నా, ప్రతిపక్షం గొంతే ప్రజల గొంతన్నా. ప్రతిపక్షం గొంతు నిలిమిన రోజే ప్రజల సమస్యలు, అవినీతులు, ఆ రెడ్డిలు ఈ రెడ్డిలు అంటే రకరకాల ఈ కాంట్రాక్టుల కమిషన్లు, అవినీతులు, కూలిపోయే ప్రాజెక్టులు, లేకపోతే డిపిఆర్ లేని ప్రాజెక్టులు అన్న, ఈ ప్రతిపక్షం గొంతు లేకని ఇవన్నీ. ప్రతిపక్షం గొంతు మూగపోయింది కాబట్టి 2015 నుంచి మీరు నేను పార్టీలు మాట్లాడతలేనన్నా. 27,000 ఖర్చు పెట్టినాం. పాలమూరు రంగారెడ్డి ఎప్పటి నుంచో గోస, వలసల గోస. నేను ఈరోజు ముఖ్యమంత్రి కూడా అంటున్నాను, 2 సంవత్సరాలు అయింది నువ్వు మహబూబ్నగర్ జిల్లా బిడ్డ అంటున్నావు. ఇప్పటి వరకు ఒక వాటర్ ఎక్స్పర్ట్ ను పిలిచి ఎంతసేపు అన్నా 612 ఫ్లైట్లు అన్న రోజు హైదరాబాద్ నుంచి భారతదేశంలో ఉన్న మేధావులందరినీ పిలిపియండి. రాకేష్ గారు ప్రతిపక్ష నాయకులు రావాల్సిందే. ఒకసారి